వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. రైట్ మిత్రులారా, మనకు సెమిస్టర్ 7th క్లాస్ సెమిస్టర్ 1లో మనకు విజయనగర సామ్రాజ్యంతో పాటుగా మనకి ఇక్కడ 2 ప్రాంతీయ రాజ్యాలు ఇచ్చాడు. సో ఇక్కడ రెడ్డి రాజ్యం, సో ఇది మనకు ఆంధ్ర రాజ్యం. సో మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారం 1325 నుంచి 1448 వరకు ఇక్కడ పరిపాలన ఇచ్చాడు. దాదాపు 100 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పరిపాలన వీళ్ళు అందించారు మన ఆంధ్రదేశానికి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క రెడ్డి రాజ్యాన్ని మనకు ప్రళయ వేమారెడ్డి స్థాపించాడు. ప్రళయ వేమారెడ్డి. సో ఈ యొక్క ప్రళయ వేమారెడ్డి స్థాపించినటువంటి ఈ యొక్క రెడ్డి రాజ్యం ఏదైతే ఉందో, ఇది మనకు కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్య పతనాంతరం వెలసిన లేదా ఆవిర్భవించినటువంటి ఈ యొక్క రాజ్యాల్లో మన దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశ రాజ్యాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనదిగా ప్రసిద్ధిగాంచింది. మరి ఇప్పుడు ఈ యొక్క రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటిది ఒకసారి ఇక్కడ సమాచారాన్ని అబ్జర్వ్ చేస్తే, వీరు ముఖ్యంగా తీర ప్రాంతాలతో పాటుగా ఈ యొక్క ఆంధ్రదేశాన్ని వీళ్ళు దాదాపుగా 1 శతాబ్దం పాటు పరిపాలన చేయడం జరిగింది. మరి వీరి యొక్క రాజధానిను చూసినట్లయితే, వీరి యొక్క పాలకులను చూసినట్లయితే, ఈ యొక్క మొట్టమొదటగా ఈ రెడ్డి రాజులు ఈ యొక్క అద్దంకి ప్రాంతాన్ని తొలి రాజధానిగా చేసుకొని వీళ్ళు రెడ్డి రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి కొండవీడు ప్రాంతానికి రాజధానిని మార్చారు, 2వ రాజధాని. సో తర్వాత ఇదే మనకు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి వద్ద ఒక పరిపాలన అనుబంధమైనటువంటి శాఖను ఈ రాజమండ్రి దగ్గర ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క రెడ్డి రాజ్యం అనేది ప్రధానంగా ఉత్తరాన చూసుకుంటే ఒరిస్సా నుండి దక్షిణాన కంచి, తమిళనాడులోని కంచి వరకు, సో పశ్చిమాన శ్రీశైలం సరిహద్దులుగా ఈ యొక్క రెడ్డి రాజ్యం అనేది విస్తరించి ఉంది. అంతేకాదు ఈ యొక్క ఉత్తరాన ఒరిస్సా, దక్షిణాన కంచి, అలాగే పశ్చిమాన శ్రీశైలం మాత్రమే కాదు, ఈ యొక్క పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన బెల్లంకొండ ప్రాంతం, అలాగే వినుకొండ ప్రాంతం మన గుంటూరు జిల్లా, అలాగే నాగార్జునకొండ, సో బెల్లంకొండ, వినుకొండ, ఈ నాగార్జునకొండ, ఈ 3 ప్రాంతాలు కూడా పల్నాడు ప్రాంతంలో అంతర్భాగాలు అయ్యాయి. సో అటువంటి ఈ 3 ప్రాంతాలు కూడా ఈ యొక్క రెడ్డి రాజ్యంలో అంతర్భాగం కావడం జరిగింది. రెడ్డి రాజ్యంలో ప్రధానంగా ఈ యొక్క విస్తరించి ఉన్న భూభాగాలు అన్నప్పుడు ఉత్తరాన ఒరిస్సా, దక్షిణాన తమిళనాడులో కంచి, పశ్చిమాన శ్రీశైలంతో పాటు పల్నాడు ప్రాంతంలో ఉన్న బెల్లంకొండ, వినుకొండ, నాగార్జునకొండ అనేటటువంటివి కూడా రెడ్డి రాజ్యంలో అంతర్భాగాలు, అంటే రెడ్డి సామ్రాజ్యంలో కలిసిపోయినటువంటి భూభాగాలు. అయితే ముఖ్యంగా వీళ్ళ రాజధానులు అన్నప్పుడు మొదటిది అద్దంకి, తర్వాత కొండవీడు, తర్వాత వీళ్ళు రాజమండ్రి వద్ద దీనికి పరిపాలన అనుబంధమైన శాఖను ఏర్పాటు చేశారు. అంతేకాదు ముఖ్యంగా నేటి విజయవాడకు వాయువ్యం దిశలో కొండపల్లి వద్ద, అలాగే ఈ యొక్క గుంటూరు జిల్లాకు పశ్చిమం దిశలో ఈ యొక్క కొండవీడు వద్ద, ఒకసారి మనం గమనిస్తే టెక్స్ట్ బుక్ ప్రకారం రెడ్డి రాజులు విజయవాడకు వాయువ్య దిశలో దిక్కున ఉన్న కొండపల్లి ప్రాంతం వద్ద, అలాగే గుంటూరు జిల్లాకు పశ్చిమం దిక్కున ఉన్నటువంటి కొండవీడు ప్రాంతం దగ్గర వీళ్ళు 2 అద్భుతమైనటువంటి శత్రు దుర్భేద్యమైన పర్వత దుర్గాలను నిర్మించుకొని వీళ్ళు శక్తివంతమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది చేయడం జరిగింది. మరి ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ రెడ్డి రాజ్యానికి సంబంధించిన రాజులు చూస్తే, ఈ రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రళయ వేమారెడ్డి, తర్వాత అణపోతారెడ్డి, అలాగే కుమారగిరి రెడ్డి, అలాగే ఇక్కడ పెదకొమటి వేమారెడ్డి. సో
పెదకొమటి వేమారెడ్డి. సో ఇక్కడ ఒకసారి చూస్తే ప్రళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, అలాగే పెదకోమటి వేమారెడ్డి అనేటటువంటి వారు ఇక్కడ మనకు ఉండడం జరిగింది. సో ఇందులో ఈ యొక్క రెడ్డి రాజుల్లో మనకు ముఖ్యంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు హిందూ మతాన్ని అవలంబించారు, హిందూ దేవాలయాలను నిర్మించి అభివృద్ధి పరిచారు. అంతేకాదు మొట్టమొదట మన తెలుగు భాషకు ప్రోత్సాహాన్ని అందించారు. ఆస్థాన భాషగా, శాసన భాషగా, సాహిత్య భాషగా మన తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యతను కల్పించారు. తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పించారు అనడానికి నిదర్శనంగా తెలుగు కవిత్రయంలో మూడవ వారైనటువంటి ఎర్రన లేదా ఎర్రప్రేగడ అనేటటువంటి వారు ఎవరో కాదు, ఈ రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఈయన తన యొక్క సాహిత్యాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం వీళ్ళు సంస్కృత భాషకు కూడా ప్రాధాన్యత అందించడం అనేది జరిగింది. ఇక పరిపాలనలో చూస్తే వీళ్ళు ప్రధానంగా ధర్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో మన హిందూ మతానికి సంబంధించిన లేదా వైదిక మతానికి సంబంధించిన పవిత్రమైన సాహిత్యపరమైన రచనలుగా చెప్పబడుతున్న ఉపనిషత్తులతో పాటు అంతే ప్రాధాన్యత కలిగిన ఈ ధర్మసూత్రాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మసూత్రాలను అనుసరించి వైదిక మత పునరుద్ధరణలో భాగంగా ఆ ధర్మసూత్రాలను అనుసరించి దాని ప్రకారమే వీళ్ళు తమ పరిపాలన ముందుకి తీసుకువెళ్ళడం జరిగింది. సమర్థవంతంగా ముందుకు ఆ యొక్క నడపడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా వీరి కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దాని ఆధారంగానే ఈ యొక్క రాజ్యానికి ప్రధాన ఆదాయంగా భూమి శిస్తు వసూలు చేశారు. ఎంత అంటే 1/6 వంతు భూమి శిస్తు వసూలు చేయడం అనేది జరిగింది. మరి వ్యవసాయంతో పాటు వ్యాపారాన్ని కూడా వీళ్ళు కొనసాగించారు. అందులో భాగంగానే కాకతీయులలాగా వీళ్ళ కాలంలో కూడా మోటుపల్లి రేవు పట్టణాన్ని ఉపయోగించుకొని వీరు వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకున్నారు రెడ్డి రాజులు. అలాగే ముఖ్యంగా మరో విషయం ఏమిటయ్యా అంటే వ్యాపారంలో భాగంగా ముఖ్యంగా వీళ్ళు అత్యంత కీలకమైనటువంటి మన యొక్క రెడ్డి రాజుల్లో అనపోతారెడ్డి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా కస్టమ్స్ సుంకాలను అలాగే ముఖ్యంగా ఇతర వాణిజ్యపరమైన పన్నులు, కస్టమ్స్ సుంకాలు, ఇతర వాణిజ్యపరమైన పన్నులను ఈ యొక్క పూర్తిగా రద్దు చేయడంతో ఈ యొక్క రెడ్డి రాజుల కాలంలో ఈ యొక్క వ్యాపారం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం అనేది జరిగింది. దానికి శ్రీకారం చుట్టిన రెడ్డి రాజు అనపోతారెడ్డి. మరి ముఖ్యంగా ఈ రెడ్డి రాజులు ప్రధానంగా ఈ యొక్క రేచర్ల నాయకులతోటి, రేచర్ల పద్మనాయకులు అంటారు, రేచర్ల నాయకులతోటి అలాగే ముఖ్యంగా ఈ కళింగ రాజులతోటి నిరంతరం యుద్ధాలు చేయడం వలన వారి చేతిలో ఓటమి పాలు కావడం వలన వీళ్ళు తమ యొక్క రాజ్యాన్ని క్షీణ దశకు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు. అంటే ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే రెడ్డి రాజ్య పతనానికి గల ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే ఇటు వాళ్ళకు ఆగర్భ శత్రువులుగా ఉన్నటువంటి తూర్పున కళింగ రాజులు అలాగే వారి పొరుగు రాజ్యంగా పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క రేచర్ల పద్మనాయకులు అనేవాళ్ళు వీరిరువురితో నిరంతరం యుద్ధాలు చేయాల్సి రావడం వలన రెడ్డి రాజ్యం అనేది దీనస్థితికి చేరుకోవడం జరిగింది, పతనావస్థకు చేరుకోవడం జరిగింది. దాని ఫలితమే కాలక్రమంలో నెమ్మదిగా ఈ యొక్క రెడ్డి రాజ్యం గోల్కొండ రాజ్యానికి సంబంధించినటువంటి ముస్లిం పాలకుల చేతిలోకి పోయి చివరికి ఆ ముస్లిం పాలకులకు సామంతులుగా మారేటటువంటి పరిస్థితి అనేది రావడం అనేది జరిగింది. మిత్రులారా, ఇది మనం ఇక్కడ ఓవరాల్గా మనకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం ఈ యొక్క రెడ్డి రాజ్యానికి సంబంధించిన సమాచారం. రైట్, నెక్స్ట్ మనకు ఇందులో ఇక లాస్ట్ అంశం ఏమిటయ్యా అంటే బహుమనీ సామ్రాజ్యం. మరి ఈ యొక్క బహుమనీ సామ్రాజ్యం అనేటటువంటిది మన విజయనగర సామ్రాజ్యానికి ధీటుగా ఏర్పడ్డది. ఈ బహుమనీ సామ్రాజ్యాన్ని నేటి కర్ణాటక రాష్ట్రంలోని ఈ యొక్క గుల్బర్గా ప్రాంతం వద్ద 13 ఏర్పాటు చేసిన వారెవరంటే
హసన్ బహుమని షా. సో అల్లావుద్దీన్ హసన్ బహుమని షా. సో ఇతన్ని యాక్చువల్గా అల్లావుద్దీన్ బహుమని షా అంటారు. సో ఇతనికి మరొక బిరుదు ఏమిటంటే హసన్ గంగు. సో ఈ అల్లావుద్దీన్ బహుమని షా లేదా అల్లావుద్దీన్ హసన్ బహుమని షా ఈ యొక్క బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించాడు 1347లో నేటి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాను స్వతంత్రించి దాన్ని రాజధానిగా చేసుకొని ఆయన యొక్క బిరుదు లేదా ఆయన పిలువబడ్డటువంటి పేరు అన్నప్పుడు హసన్ గంగు. సో మరి ఈ బహుమని సామ్రాజ్యాన్ని దాదాపు ఈ యొక్క చారిత్రక ఆధారాల ప్రకారం మొత్తం 14 మంది సుల్తానులు పరిపాలించారు. మరి అందులో ముఖ్యులు ఎవరంటే ఈ యొక్క హసన్ గంగు అంటే అల్లావుద్దీన్ హసన్ బహుమని షా, అలాగే మొదటి మహమ్మద్ షా, అలాగే అహమ్మద్ షా, అలాగే మనకు ఫిరోజ్ షా, అలాగే మూడవ మహమ్మద్ షా. వీళ్ళు మనకు ముఖ్యులు. సో మొదటి మహమ్మద్ షా, అహమ్మద్ షా, ఫిరోజ్ షా, మహమ్మద్ షా. సో ఇందులో మనకిచ్చిన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అల్లావుద్దీన్ హసన్ బహుమని షా అనేవారు ఈ గుల్బర్గాను రాజధానిగా చేసుకొని బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన బిరుదు హసన్ గంగు. సో 14 మంది సుల్తాన్లు పరిపాలించారు అల్లావుద్దీన్ హసన్ బహుమని షా కాయించి. అందులో ముఖ్యులు ఎవరంటే ఈ అల్లావుద్దీన్ హసన్, మొదటి మహమ్మద్ షా, అహమ్మద్ షా, ఫిరోజ్ షా, మహమ్మద్ షా. మరి ఇందులో ఈ యొక్క అహమ్మద్ షా ఎవరైతే ఉన్నారో ఈ అహమ్మద్ షా అనేటటువంటి వారు తొలిసారిగా తన యొక్క కాలంలో ఏం చేశాడంటే రాజధాని మార్పిడి చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే గుల్బర్గా నుండి బీదర్కు రాజధాని మార్పిడి చేయడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఇందులో గొప్ప పాలకుడిగా పేరుగాంచింది ఎవరంటే ఈ యొక్క మూడవ మహమ్మద్ షా. గొప్పవాడిగా పేరుగాంచింది మూడవ మహమ్మద్ షా. ఈయన కాలంలో బహుమని సామ్రాజ్యం అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడమే కాదు, ఈయన కాలంలోనే బహుమని సామ్రాజ్యం పతనానికి ఆరంభం కూడా జరిగింది. బహుమని సామ్రాజ్యానికి పతనానికి ఆరంభం కూడా జరిగింది. అత్యున్నతమైనటువంటి బహుమని సామ్రాజ్యంలో గొప్పవాడు మూడవ మహమ్మద్ షా. ప్లస్ ఈయన కాలంలో బహుమని సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది, అలాగే పతనానికి కూడా ఆరంభమైంది. దానికి కారణం ఏందని చూద్దాం. మరి మూడవ మహమ్మద్ షా గొప్పవాడిగా మారడానికి గల కారణం, గొప్పవాడిగా పేరుగాంచడానికి కారణం ఏంటంటే మూడవ మహమ్మద్ షా దగ్గర ప్రధానిగా జాయిన్ అయిన ఈ యొక్క మహమ్మద్ గవాన్ అనే వ్యక్తి. ఈ మహమ్మద్ గవాన్ అనేటటువంటి మూడవ మహమ్మద్ షా దగ్గర ప్రధానిగా ఉన్న ఇతడి వల్ల బహుమని సామ్రాజ్యం అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అనేటటువంటిది, పొందడం అనేటటువంటిది జరిగింది. ఈ మూడవ మహమ్మద్ షా ఎవరైతే ఉన్నారో ఈ మూడవ మహమ్మద్ షా 1482లో మరణిస్తాడు. 1482లో మరణించడంతో మూడవ మహమ్మద్ షా మరణాంతరం ఈయన తర్వాత వచ్చినటువంటి ఈ బహుమని సుల్తానులు బలహీనులు, అసమర్థుడు కావడం వలన ఈ బహుమని సామ్రాజ్యం అనేటటువంటిది 5 దక్కన్ రాజ్యాలుగా విడిపోతుంది. అదే మీకు ఇందాక చెప్పాను కదా, 1 బీజాపూర్ అని చెప్పాను, 2 గోల్కొండ అని చెప్పాను, 3 అహ్మద్ నగర్ అని చెప్పాను, 4 బీదర్ అలాగే బీరార్ అని చెప్పాను. సో ఇక్కడ మనకు ప్రధానంగా బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్, బీరార్ ఇవి బహుమని సామ్రాజ్య భూభాగాలు, దక్కన్ రాజ్యాలు అన్నట్టు. ముఖ్యంగా ఇవి 1489 నుంచి అంటే ముఖ్యంగా మూడవ మహమ్మద్ షా 1482లో మరణించిన తర్వాత ఈయన తర్వాత వచ్చిన వారసులు బలహీనుడు కావడం వలన ఇక చివరికి 1489 నుంచి 1520 సంవత్సరాల మధ్యకాలంలో ఈ బహుమని సామ్రాజ్యం 5 దక్కన్ భూభాగాలుగా ఇది అవతరిస్తుంది, విడిపోతుంది. అవే బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్, బీరార్. మరి ఇందులో అతిపెద్ద భూభాగాలు ఏమిటి దక్కన్ భూభాగాల్లో అంటే బీజాపూర్ తర్వాత గోల్కొండ, ఈ 2 కూడా అతిపెద్ద భూభాగాలు. ఈ 2 అతిపెద్ద దక్కన్ భూభాగాలు. మరి అతి చిన్న దక్కన్ భూభాగం ఏంటంటే బీరార్. మరి ఈ 5 దక్కన్ భూభాగాల్లో తల్లికోట యుద్ధంలో పాల్గొనకుండా ఉన్న ఆ కూటమిలో లేనటువంటి చేతులు కలపనటువంటి అతి చిన్న
భూభాగం ఏంటంటే బీరార్. ఇది మనం గుర్తుంచుకోవాలి, రైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ బహుమని సామ్రాజ్యం అనేటటువంటి రాజ్య విస్తరణ మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేరుకుందయ్యా అనేది ఒకసారి చూస్తే మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ పశ్చిమాన గోవా నుండి ముంబై, అలాగే ఇక్కడ తూర్పున కాకినాడ నుంచి కంచి, అలాగే ఇక్కడ ఉత్తరాన ఇక్కడ చూస్తే ఈ యొక్క అంటే మన ఈ బహుమని సామ్రాజ్యానికి ఉత్తరాన దిక్కు నుంచి చూస్తే అరేబియా మహాసముద్రం నుండి బంగాళాఖాతం. అంటే బహుమని సామ్రాజ్యానికి ఉత్తర దిక్కున అబ్జర్వ్ చేస్తే ఉత్తరం దిక్కున ఈ బహుమని సామ్రాజ్యం అరేబియా మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వరకు, బహుమని సామ్రాజ్యం దిక్కు నుంచి చూస్తే పశ్చిమాన గోవా నుండి ముంబై, తూర్పున కాకినాడ నుండి కంచి వరకు ఇది ముఖ్యంగా ఈ యొక్క బహుమని సామ్రాజ్యం విస్తరించడం అనేది జరిగింది. మరి ఇందులో ప్రధానంగా మనకిచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇక లాస్ట్ మహమ్మద్ గవాన్. ఈయన ఈ యొక్క పర్షియా దేశానికి చెందినటువంటి వాడు. ఈయన 42 సంవత్సరాల వయసులో మన భారతదేశానికి వచ్చి ఈ బహుమని సుల్తాన్ల కొలువులో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా 3వ మహమ్మద్ షా కొలువులో ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అంటే అక్కడ ప్రధాని, కానీ బుక్లో ముఖ్యమంత్రి అని ఇచ్చాడు, కానీ మనం అది ప్రధానిగా గుర్తుంచుకోవాలి. అలా ప్రధానిగా ఎదిగాడు. ఈయన గొప్ప విద్వాంసుడు, గొప్ప సైనిక సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, గొప్ప మేధావి. ఈయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల వల్లనే బహుమని సామ్రాజ్యం అత్యంత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆనాటి ఒరిస్సా కానీ కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాలు కానీ కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాలు కానీ ముఖ్యంగా కొండవీడు ప్రాంతాలు ఇటువంటి ప్రాంతాల మీద దాడి చేసి వాటిని ఆక్రమించి బహుమని సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నటువంటి వాడిగా పేరుగాంచాడు మహమ్మద్ గవాన్. అంతేకాదు మొట్టమొదటిసారిగా నీటిపారుదల సౌకర్యాల వసతి కల్పించిన వాడు, వ్యవసాయ అభివృద్ధికి పాటుపడిన వాడు, మదరాసాలు అనేటటువంటి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి వాడు ఈ యొక్క మన మహమ్మద్ గవాన్. అలాగే విద్యార్థులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి విద్యావంతుడు కావడానికి అనేక అంశాల సమూహారం కలిగినటువంటి అనేక పుస్తక భాండాగారాలు కలిగిన గ్రంథాలయాన్ని కూడా నెలకొల్పిన వాడు. రాజ్యాన్ని 4 తరఫుల నుండి 8 తరఫులు అంటే 4 రాష్ట్రాల నుండి 8 రాష్ట్రాలుగా విభజించి ఆ 8 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రంపై ఒక్కొక్క అధికారిని నియమించాడు. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభువుల యొక్క పరిపాలనా నియంత్రణపై బహుమని సుల్తానుకి పూర్తి స్థాయి అధికారం కల్పించడానికి, బహుమని సుల్తాన్ యొక్క పేరు ప్రతిష్టలు పెంచడానికి, అటువంటి ప్రభువుల యొక్క పాలకుల అధికారాల నియంత్రణ కొరకు ఈ యొక్క 8 తరఫులుగా రాజ్యాన్ని విభజించి వాటి మీద అధికారులను నియమించి వారి ఆధీనంలో వారికే కోటల బాధ్యతలను అప్పజెప్పి ఈ యొక్క ప్రభు వర్గానికి సంబంధించినటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనితీరును పర్యవేక్షించేవాడు. అటువంటి పనితీరుకి ఎవడైనా ఆటంకం కలిగించినా పక్కకు పెట్టినా వారి యొక్క నెల జీతంలో వేతనం అనేది తగ్గించుకుంటూ వచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక ముస్లిములు ఎక్కడి నుంచో పర్షియా నుంచి వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నాడని చెప్పి వీడుంటే మనకు ఇక పబ్బం గడగదు అని చెప్పేసి భావించి ఏం చేశారు, ఈ యొక్క బహుమని సుల్తాన్ అయిన 3వ మహమ్మద్ షాకు పూర్తి స్థాయిలో మహమ్మద్ గవాన్ మీద లేనిపోని తాకట్లు చేసి నీకు వ్యతిరేకంగా కుట్రలు పండుతున్నాడని చెప్పి పాపం ఈ యొక్క మహమ్మద్ గవాన్ని దోషిగా తేల్చి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రభువర్గానికి సంబంధించిన పాలకులు అధికారులు చేసిన మోసల వలన పన్నిన కుట్ర వలన 3వ మహమ్మద్ షా ఇవేమీ తెలుసుకోకుండా మహమ్మద్ గవాన్ దోషి అని చెప్పి అతనికి బహిరంగంగా ఉరిశిక్ష విధిస్తాడు. అలా కొండపల్లి వద్ద ఈ యొక్క మహమ్మద్ గవాను ఉరిశిక్ష విధించబడి చనిపోతాడు. సో అలా మహమ్మద్ గవాన్ చనిపోయిన తర్వాత కొద్ది కాలానికే 3వ మహమ్మద్ షా 1482లో చనిపోవడంతో తర్వాత వచ్చిన బహుమని సుల్తాన్లు ఎవరు కూడా సమర్థులు
సమర్థులు కాకపోవడం, బలహీనులు కావడం వలన బహుమన సామ్రాజ్యం అనేది పతనమై 5 దక్కన్ రాజ్యాలుగా ఏర్పాటు కావడం అనేటటువంటిది జరిగింది. అలా బహుమని సామ్రాజ్య ఉన్నత స్థితి, ఉన్నత స్థాయిలో ఈ యొక్క మహమ్మద్ గవాన్ అనే 3వ మహమ్మద్ షా ప్రధాని అత్యుత్తమమైన పాత్ర పోషించాడు. అంతేకాదు ఇతడు పర్షియా అంటే నేటి ఇరాన్ దేశానికి చెందినవాడు, ప్లస్ షియా వర్గానికి సంబంధించిన వాడు. ముస్లింలో సున్నీలు, షియాలు అనే 2 వర్గాలు ఉన్నాయి. షియాలు అంటే ఎస్పెషల్లీ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇరాన్ కంట్రీ టు ఇండియా. సో కాబట్టి ఈ యొక్క మహమ్మద్ గవాన్ని కుట్ర చేసి చంపడంతో బహుమని సామ్రాజ్యం అనేది పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ బహుమని సామ్రాజ్యం కుప్పకూలిపోకముందు ఈ బహుమని సామ్రాజ్య సుల్తానులు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులతో రాయచూర్ దోఆబ్ అంటే అంతర్వేది ప్రాంతం కోసం నిరంతరం వాళ్ళు యుద్ధాలు చేయడం జరిగేది. ఆ ప్రాంతం కోసమే ఈ విజయనగర సామ్రాజ్య చక్రవర్తులకు, బహుమని సుల్తాన్లకు నిరంతరము ఈ యుద్ధం అనేది జరిగింది. ఇది మనకు సెమిస్టర్ 1 టాపిక్లో యొక్క సబ్జెక్ట్లో చివరిది కంప్లీటెడ్ అయ్యింది. నెక్స్ట్ వి విల్ గో ఫర్ డిస్కస్ అబౌట్ ఆన్ మొఘల్ డైనస్టీ. థ్యాంక్ యూ.